హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఉదయం లేవడమే మనకి వంటింట్లోనే పని మొదలైపోతుంది కదా. సో వంటింట్లో పనిలో చాలా చాలా హడావిడిగా చేస్తూ ఉంటాము. ఆ హడావిడిలో కొన్ని కొన్ని పనులు అయితే మనకి కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అబ్బా ఇదా అదే అన్నట్టుగా ఒక్కొక్కసారి కుక్కర్ విజిల్ రాకపోయినా వాటి వల్ల మనం పడే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఇక దేవుడికే తెలియాలన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తే మనకి యూజ్ అవుతుంది ఏంటి అన్నది నేనైతే ఆ టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో నేను వంటింటి చిట్కాలను అయితే మీ ముందు పెట్టానండి. సో వాటిని యూజ్ చేసి నేనైతే చాలా వరకు నా పనిని సులువు చేసుకున్నాను. మీరు కూడా వీటిని పాటించి కొంతవరకైనా మీరు కూడా పనిలో కొంతవరకు సేవ్ అవుతారన్న ఉద్దేశంతో నా వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయండి. ఓకేనా? ప్లీజ్ వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ మరింత మందికి చేరువవ్వాలి కదా, అందుకోసం ఖచ్చితంగా నా టిప్స్ని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, ఈరోజు నా వీడియో వచ్చేసి మనం ఇంట్లోకి కారానికైతే ఎండుమిరపకాయలు తెచ్చుకుంటాం కదా. సో కారంతో పాటే అట్లాగే ఇంట్లో తాలింపులకని కొంచెం పచ్చళ్ళకని కొంచెం మిరపకాయలు అయితే తీసి పక్కన పెట్టుకుంటాము. కానీ అలా తీసి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మిరపకాయలు చూసారా ఇలా లోపలంతా తెల్లగా వచ్చేసి పాడైపోతాయి కదండి మిరపకాయలన్నీ కూడా. సో ఇలా పాడవకుండా ఉండాలి అంటే తాలింపుల వరకు మనకి ఎంత కావాలో అన్నీ కొన్ని మిరపకాయలు అయితే పక్కన పెట్టేసుకొని మిగిలిన మిరపకాయల్ని చక్కగా వేయించేసి ఇలా పొడిలా చేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇట్లా పొడి అయితే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, మనకి ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకోవాలనుకున్నా ఏదైనా పచ్చి పులుసులకి కానీ కొన్నిటికి మనం చేపల కూర అలాంటి వాటికైతే కొంచెం వాడుతూ ఉంటాం కదా పచ్చికారాన్ని అయితే, అట్లాంటప్పుడైనా సరే ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా కొంచెం వేయించింది కొంచెం పచ్చికారం కొంచెం విడివిడిగా 2 డబ్బాల్లో పెట్టేసుకున్నారు అంటే మిరపకాయలు అనేవి మనకు పాడవకుండా ఉంటాయి. చాలా ఖరీదు కదండి మిరపకాయలు కూడా, 200 నుంచి 300 వరకు పలుకుతుంది కదా కేజీ మిరపకాయలు వచ్చేసి. సో అలాంటప్పుడు మనం ఈ మిరపకాయలు ఇలా పాడు చేసుకోలేం కదా. కాబట్టి ఇలా పొడి చేసి పెట్టుకున్నారనుకోండి, వేయించి పెట్టుకున్నాను నేనైతే దీన్ని, నాకంటే చట్నీలకి వాటికి యూజ్ అవుతుంది. సో మిరపకాయలు అయితే నాకు తీసుకొచ్చిన ప్రతిసారి కొద్ది రోజుల కల్లా ఇగో ఇలా ఇలా బూజు వచ్చేస్తున్నాయి అనమాట లోపల. సో అలా పాడవకుండా నేనైతే ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నల్లగారానికి కానీ వాటి కోసం కావాల్సిన దినుసులు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో అందుకని నేనైతే ఇలా చేసి పెట్టుకుంటున్నాను. కాకరకాయ కారాలు అలాంటి వాటి కోసం అయితే కొంచెం పచ్చికారం యూజ్ చేసుకుంటాం కాబట్టి నేనైతే వాటి కోసం కొంచెం మిరపకాయలు వేయించకుండా పొడి చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ టిప్ అయితే మీకు అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే మీకోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. తప్పకుండా మిరపకాయలు అనేవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఇలా చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా రోజులు మీకైతే స్టోర్ అవుతుందండి. అయ్యో ఇంత రేటు పెట్టి మిరపకాయలు తీసుకొచ్చుకున్నానే ఇంకా పాడైపోయినాయి అని చెప్పేసి పారేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే చాలాసార్లు అలా పడేసిన రోజులు ఉన్నాయండి. ఇలా బూజొస్తే వాడలేం కదా, అందుకని ఆ ఉద్దేశంతో నేనైతే మిరపకాయలు పడేసేదాన్ని అనమాట, చేదొచ్చేస్తాయి కాబట్టి. అందుకని అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మనము ఇలా చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం మార్కెట్ నుంచి ఎక్కువగా నిమ్మకాయలు కూడా ఎక్కువగా తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఇలా తెచ్చుకున్నప్పుడు కొన్ని కొన్ని కాయలు అయితే ఇలా పాడైపోతూ ఉంటాయండి, లేదంటే ఇలా ఎండిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో అడుగును పడిపోయి. సో అలా పాడవకుండా ఎండిపోకుండా ఉండాలి అంటే నేనైతే ఎప్పుడు కూడా ఖచ్చితంగా నిమ్మకాయలు తీసుకురాగానే సో వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని ఇవైతే ముందు ఒక జ్యూస్ తీసేసుకుంటానండి. జ్యూస్ తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా పిల్లలు డ్రింక్స్ తాగిని, అలాగా ఆ చిన్న బాటిల్ని శుభ్రంగా కడుక్కొని ఈ బాటిల్లో కనుక మనం పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడంటే అప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల యూజ్ అనేది చాలా బాగుంటుంది. జ్యూస్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి పిండిన వెంటనే చక్క పులిహోరలు అట్లా పొద్దునే హడావిడిగా పిల్లల క్యారేజీలు కట్టడానికి పులిహోర అలాంటివి చేసుకోవాలన్నా అప్పటికప్పుడు నిమ్మకాయలు పిండుకోవాలన్నా మనకి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చారనుకోండి, హడావిడిగా నిమ్మకాయలు పిండకుండా
రసం ఉందనుకోండి, నిమ్మరసం కూడా ఈజీగా కలిపేసుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడైనా నిమ్మరసం తాగాలనుకున్నా, ఎవరన్నా వచ్చినప్పుడు ఇవ్వాలనేం కాదు, మనమైనా నిమ్మరసం కలుపుకోవాలనుకున్న, అబ్బా ఇప్పుడు నిమ్మకాయలు పిండాలా అన్న ఆలోచన రాకుండా ఎలాగో జ్యూస్ రెడీగా ఉంటుంది కాబట్టి ఆ పని అయితే చేసుకోవచ్చు అనమాట. నేను సమ్మర్ వస్తే ఖచ్చితంగా దీంతోపాటు నేను కొంచెం షుగర్ కూడా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో కొంచెం ఏమంటారు, సోడా, ఈ నిమ్మరసం, కొంచెం సాల్ట్, కొంచెం అయితే షుగర్ పౌడర్ వేసేసి కలిపేసుకొని ఇన్స్టెంట్గా తాగొచ్చు అనమాట. సో నేను అలా కూడా దాన్ని యూజ్ చేస్తాను. సో ఇలా ఈ టిప్ అనేది ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది. నిమ్మకాయలు పాడవకుండా ఇలా కనుక పిండి డబ్బాలో పోసి పెట్టుకుంటే ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఈ టిప్ని మీకు షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, నా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ కుక్కర్ మూత అండి. దీని గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, సో మనం కుక్కర్ పొద్దున్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. హడావిడిగా కొంచెం లేట్గా లేచిన, ఈ చలికాలం కదా, కొంచెం లేట్గా లేచిన కుక్కర్లో రైస్ పెట్టేసుకోవచ్చులే అని చెప్పేసి, లేదా కుక్కర్లో పప్పు పెట్టేసినా కూడా విజిల్ రాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో అలా విజిల్ రానప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ చెక్ చేసుకోవాలండి. ఈ హోల్స్ కనుక క్లోజ్ అయినాయి అనుకోండి, మనకు విజిల్ రాదనమాట. సో అది చెక్ చేసుకోవాలి. అట్లాగే ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ కూడా ఎప్పుడూ టైట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో ఈ లాక్ అనేది లూజ్ ఉందనుకోండి, అది కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కసారి ఇది ఉంది కదా, ఇది దీన్ని మైనం అంటారు, ఇది కనుక కరిగిపోయినా కూడా మళ్ళీ మనకి విజిల్ అనేది రాదనమాట. ఇందులో నుంచి ఎయిర్ బయటకు వచ్చేయడం వల్ల మనకి విజిల్ అనేది రాదనమాట. కాబట్టి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టేటప్పుడు. అలాగే ఇంకా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇదండి, ఈ రబ్బర్ కూడా ఏంటంటే దీంట్లో ఉన్నప్పుడు టైట్ లేదనుకోండి, ఇది లూజ్గా ఉన్నా కూడా మనకి విజిల్ అనేది రాదనమాట. సో ఇదే ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది మనకి. దీన్ని ఎప్పుడూ కూడా వాష్ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో కనుక మనం పెట్టేసామనుకోండి, ఇది లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ ఉన్న టైంలో మనము దీన్ని కనుక వాష్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పట్టేసి, నైట్ పూట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ టైంలో మనం దీన్ని యూజ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ అయితే నేను చాలాసార్లు యూజ్ చేశాను. సో దీనివల్ల నాకైతే యూజ్ ఉంది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.